దర్పల్లి మండల కేంద్రంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగాయి. ఎన్నికల సిబ్బంది అద్భుతంగా పనిచేస్తూ ప్రక్రియ నిర్వహించారు. అభ్యర్థుల మధ్య ఎటువంటి ఘర్షణలు లేకుండా పోటీ సాగింది. గ్రామ ప్రజలు భారీగా ఓట్లు వేసి పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో 6 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మహిళలు, యువత ఎక్కువగా ఆసక్తి చూపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద భద్రతా సిబ్బంది, వీల్ చైర్లు అందుబాటులో ఉండడంతో అందరూ సౌకర్యంగా ఓటు వేశారు. మండల ఎన్నికలో బాధ్యుడు మాట్లాడుతూ పూర్తి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి, ఎటువంటి ఫిర్యాదులు రాలేదు అని తెలిపారు. ఓటర్లు ఎన్నికల గుర్తులు సరిగ్గా చూసుకొని తమ ఓటును వేశారు. గ్రామ సభల్లో రోడ్లు నిర్మాణం, నీటి సరఫరా, వ్యవసాయ సహకారాలపై అభ్యర్థులు హామీ ఇచ్చారు. ఫలితాలు రాత్రి వరకు ప్రకటించనున్నారు. ఈ ప్రశాంత ఎన్నికలు దర్పల్లి మండల భవిష్యత్తును రూపొందిస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. గ్రామీణ ప్రజాస్వామ్యం బలపడిన ఈ సంఘటన మండల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తోంది. బాబు మీరెవరు? వీడియో తీయదండి. రిపోర్ట్ గ్రామ ప్రజలకు నమస్కారం. నేను ఓటేయడం జరిగింది. ఉదయాన్నే 7 గంటలకే చాలా అయింది. అంతా సవ్యంగా లైన్లో నిలబడి వేయడం జరుగుతుంది ఓట్లు. ఈరోజు ఎలక్షన్ పోలింగ్ రెండో విడత నడుస్తున్నది. దర్పల్లి గ్రామంలో మంచిగా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలు మంచిగా సహకరిస్తారు, ఓటర్స్ కూడా. దానికి పోలీస్ సిబ్బంది కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఒకరికొకరు సహకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మంచిగా సహకరిస్తారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. మనం ప్రశాంత వాతావరణంలో మా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఓటును సద్వినియోగం చేసుకోవాలి. నమస్కారం. దర్పల్లి ప్రజలకి ఓట్ల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీరు గ్రామాన్ని అభివృద్ధి చేసే ఒక మంచి నాయకుని ఎన్నుకునే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. డబ్బు, మద్యం ప్రభావం లేకుండా, ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ఈ ఎన్నికల్లో పాల్గొన్నాను. ఇంత మంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం మన అదృష్టం. మనమంతా ఆలోచించి ఓటేసినట్టయితే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ధన్యవాదాలు.